హాయ్ హలో వెల్కమ్ టు పీజీ న్యూస్. పోసాని కృష్ణమురళి మనందరికీ తెలుసు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. అసలు దీని గురించి అసలు పోసాని కృష్ణమురళి వెనక ఎవరున్నారు, పోసాని కృష్ణమురళి మాటలను ఇంకా సమర్థించే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది ఉన్నారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ లీడర్ లక్ష్మీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు పోసాని ఇష్యూని రోజుకు ఒక కేసు, రోజుకు ఒక జైలుకి లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళు ఎలా చూస్తారు. నమస్తే. చెప్పండి సార్, ఎలా ఉంది? మొత్తానికి పోసాన్ని మాత్రం లోపల వేసారంటే చట్టం కొంచెం లేట్ అయినా కానీ తీసుకోవాలి కదా సార్. ఎప్పుడు మనం పెట్టిన కేసుల ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు అటు వచ్చి తవ్విన కొద్దీ కేసులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ ఏమనుకున్నారు, 7-8 కేసులు అనుకున్నారు, కానీ వాళ్ళ రోజున 18 కేసులేనాయి. ఇంకా పెరిగే పరిస్థితి ఉంది కానీ తగ్గేది లేదు. టూర్లు వేస్తున్నాడు శుభ్రంగా గవర్నమెంట్ సొమ్ముతో. మెడలో బ్యాగ్ కూడా వేసుకుని తిరుగుతున్నాడు. బట్టలు కానీ శుభ్రంగా బట్టలు పెట్టుకున్నాడు 2-3 చేతులు, బట్టలు వేసుకుని వెళ్తున్నాడు. కాకపోతే ఏంటంటే పోలీసులు మాకు కావాలంటే మాకు కావాలి పోలీస్ స్టేషన్ బయట, స్టేషన్ కాదు జైలు బయట, సబ్ జైలు ఉంటాయి కదా అక్కడ బయట మాకు అవకాశం మరి సెలబ్రిటీ ఆయన సినిమాల్లో నటుడిగా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇట్లాగా రాజా, ఐ లవ్ యూ రాజా ఇట్లాగానే వాడు. ఇప్పుడు అదేంటే ఏమైపోయిందో అర్థం కావట్లా. మొన్న ఈ మధ్య న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఏమంటే మాట్లాడండి అంటే చాలా ముందు మాట్లాడడానికి కూడా ఏం జంకాడు మనిషి. అసలు ఆ భయం ఇంతవరకు చూడలే. అవును, చెప్పాలంటే అసలు ఆయన సినిమా కెరియర్ లో పక్కన పెడితే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి అగ్రెసివ్నెస్, బీపీ వచ్చి ఎక్కువ పడిపోతాడేమో అనిపించి అంత హై లెవెల్కి వెళ్ళిపోయేది. కానీ దెబ్బకి మొత్తం ఆయనకి వైఎస్ఆర్సీపీలో ప్రతి నాయకుడిని కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ అతని సమూహంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. తద్వారా అంటే అది జరిగిన తర్వాత వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ పూచి ఉండదు. ఇప్పుడు దానికి సాక్ష్యమే ఇవాళ పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెడితే 3 లక్షలు ఇచ్చేవాడంట సజ్జల. ఆ స్క్రిప్టు సజ్జల ఇచ్చిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో కానీ వాళ్ళ సంబంధించిన మీడియా ఛానల్స్లో కానీ ప్రచారం చేసే బాధ్యత భార్గవ్ తీసుకున్నాడు. ఇదంతా జరుగుతుందంటే అంటే ఖచ్చితంగా సజ్జల భార్గవ్ అనేవాడు కానీ ఇటు పక్కన రామకృష్ణారెడ్డి అనేవాడు కానీ ఎవరు చెప్తే నడుస్తాడు పార్టీలో? ఆయనకి ఆయన పర్మిషన్ లేకుండా వీళ్ళైతే చేయరుగా. ఖచ్చితంగా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడని ప్రతి ఒక్కడు జైలుకి వెళ్ళిన వ్యక్తులు ఏలెత్తి చూపిస్తున్నారు. ఫస్ట్లో జైలుకి వెళ్ళిన అనిల్ కుమార్ కానీ, అది బోరుగడ్డ అనిల్ కానీ, తర్వాత వర్రా కానీ, చాలా మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బ్యాచ్ అందరూ కూడా మొన్న సజ్జల టీం అని చెప్పేవాళ్ళు అప్పట్లో. మరి మొన్న ఒక అమ్మాయి అరెస్ట్ అయింది, ఆ అమ్మాయి విషయం కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు భార్గవ్ గారు ఇచ్చారు, దాన్ని తగ్గట్టుగానే మేము పనిచేసాం అన్నట్టు చెప్తున్నారు. కానీ ఇవాళ వరకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్యకర్తలను జైల్లో పెట్టిన తర్వాత మీరు ఒకటి గమనించాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకి మనం ఏ విధంగా అండగా ఉంటున్నాం అని చెప్పేసి చూసుకోవాలి ఒక పార్టీ అధినేత. ఇప్పుడు వరకు ఆ మనిషి అటువంటిది హామీ ఇవ్వాలి కార్యకర్తలకి. జనంలోకి జగన్ అని చెప్పేసి కార్యక్రమం మొదలు పెడతానని సెప్టెంబర్లో చెప్పాడు. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు జనవరి. బట్ అవుతుందిగా ఏదండి ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు కావచ్చు, వీళ్ళందరూ జనాల్లో వెళ్ళటం అంటే మైండ్లోకి వెళ్ళటం, జనాల్లోకి వెళ్ళటం అంటే మీరు అనుకున్నది వేరే గారు. ఆ రకంగా అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని చెట్లు నరికేసి శుభ్రంగా వెళ్ళేవాడు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఆయన టార్గెట్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళటం అంటే ప్రజల మైండ్ లోకి వైఎస్ఆర్సీపీ అనేది ఏదో ఒక రకం ఓదార్పులు కావాలి కదా జనంలో. జగన్ అనే వ్యక్తి జనంలోకి వస్తున్నాడు అంటే ప్రతి ఒక్కడు ఏం ఆలోచిస్తాడంటే, అంటే గొర్రెలు ఏం ఆలోచిస్తాయంటే మా అన్న వస్తాడు, మా మీద సానుభూతి చూపిస్తాడు, మమ్మల్ని ఓదారుస్తాడు, ఏదో 2 ముద్దులు పెడతాడు అన్న ఆలోచన చేస్తారు. కానీ ఇవాళ రోజున ఆ ఓదార్పులు లేవు, ఆ ముద్దాడాలు లేవు, ఏమీ లేవు.
కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ఒకటి నేర్చుకున్నాడు జగన్ అనే మనిషి. చచ్చిపోయిన తర్వాత వెళ్ళి శివరాజకీయం చేస్తున్నాడు. ఎవడు చచ్చిపోయినా, గుండెపోటుతో ఒక ముసలోడు చచ్చిపోయినా కానీ అవును, అది కూటమి ప్రభుత్వమే. అది చంద్రబాబు నాయుడు పన్నాగం, రెడ్ బుక్ పాలన. వీళ్ళిద్దరూ తగ్గట్టుగా వీళ్ళిద్దరికి ఒత్తాసు పలికైతే పవన్ కళ్యాణ్. ఈ 3 పేర్లే పెట్టుకుంటున్నాడు. ఇంతకు మించి మనిషి మాట్లాడట్ల. ఇదంతా చేసేదంతా వైఎస్ఆర్సీపీలో మెయిన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్యాలెస్ నుంచే ఇదంతా వాళ్ళకంతా వెళ్ళి సజ్జలను అరెస్ట్ చేస్తే కనుక, ఇప్పుడు పోసాన్ని ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం సజ్జలను అరెస్ట్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పేరు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్ విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయిగా. మీకు ఒక విషయం చెప్పనా, సొంత బాబాయ్ చచ్చిపోతేనే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చంపేశారో ఇప్పటి వరకు బయటికి రాల. సాక్షాత్తు బయట 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, కానీ ఆ విషయం ఇప్పుడు బయటికి రాల. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఎంత క్రూరుడంటే, ఒక మాట చెప్తున్నాను, చివరి వరకు ఆయన తల తెగిపోతుందన్న టైంలో తన అని చూడడం మాట, ఆ క్షణాన ఎవడని చంపేస్తాడు. అంత దారుణమైన అంత దారుణమైన మనిషి, అంత క్రూరుడు. ఇంతకుముందు కొంతమంది నాయకులు కూడా ఇంతకుముందు పాదయాత్రలు చేసినప్పుడు 2018 ఆ టైంలో మందడం గ్రామం, ఇప్పుడు సచివాలయం ఉంది కదండి, మందడంలో గుర్రం మల్లికార్జున అనుకుంటా ఆయన పేరు, ఆయన ఇంటికి వచ్చాడు. ఆ టైంలో నన్ను, ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు కదా మన పార్థసారథి గారు, అంటే మా బాబాయ్ గారికిను పార్థసారథి గారికి కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది, తీసుకెళ్ళి పరిచయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను. మనోడేనండి, యూత్ రాజకీయాల పట్ల కొంచెం అవగాహన ఉంది, కాంగ్రెస్లో తిరిగి వీళ్ళ బాబాయ్ గారు తిరుగుతారు అది. ఆ టైంలో నేను అక్కడ వర్కులు చేయించేవాళ్ళు అన్నమాట, ఎలక్ట్రికల్ వర్కులు అవన్నీ మందడంలో. సో దట్ అక్కడ ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు తెలిస్తే నేను ఆశ్చర్యపోయాను. చిన్న చిన్న విషయాలకు కూడా కొడతాడంట. పాదయాత్రలో నాకు తెలిసిన విషయం, అంత క్రూరుడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి. అటువంటి మనిషి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ వరకు కూడా నమ్మిన వ్యక్తులు ఎవరు కూడా పక్కన ఉండరు. జగన్మోహన్ రెడ్డిని సొంత తల్లే కదా నమ్మలేదు ఇవాళ వరకు, కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. నిన్నగాక మొన్న సరస్వతి ప్రాజెక్టుల గురించి, అది నా కొడుకు సంబంధం లేదు, నాయే పూర్తి హక్కుదారురాలని నేనేం చెప్పేసి ఆవిడ ఉంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, పేగు పంచిన తల్లి కూడా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూడ్ అనే విషయం తల్లికి కూడా తెలుసు. తల్లికి తెలుసు కాబట్టి వాళ్ళ రోజున ఆవిడ కొడుకు దగ్గరికి రాకుండా చట్ట ప్రకారంగా వెళ్తుంది, ఆస్తులు నాకు రావాలని. వాస్తవే కదా. చెల్లిని గోడకేసి కొట్టిన మనిషి ఆస్తి అడిగితే తల్లిని ఏం చేస్తాడు? అంత క్రూరుడు. బయటికి ఏదో నవ్వుతూ ఏదో కనిపిస్తూ ఉంటాడు, కానీ ఆ సైకో నవ్వు వేసుకొని లోపలంతా విషయమే మనిషికి. ఆ విషయం ఉండబట్టే వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరు కూడా రారు. కానీ పార్టీలో వాళ్ళంతా ఏంటంటే ఒక మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఇప్పుడు ఖర్చు పెట్టండి, రేపు మనం 3 ఇంతలు లాగేద్దాం అన్నాడు. ఆ టైంలో అన్నాడు బిర్యానీ తినొచ్చు అని అన్నాడు. ఆ టైంలో పాదయాత్ర టైంలో ఆ వ్యాఖ్యలు చేశాడు ఆ మనిషి. ఆ టైంలో ఆ మాటలు జనాలు పట్టించుకుంటే వాళ్ళ రోజున రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. మొత్తం గుల్ల చేసాడు. అంత క్రూరుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న సజ్జలు దొరికినా కానీ రేపు పొద్దున్న పోసానికి కూడా వాళ్ళ కొన్ని మీడియా ఛానల్స్ లో వస్తున్నాయి థ్రెడ్ ఉన్నట్టుగా. పోసాని కూడా ఆయన మరి బయటికి పెడితే చాలా విషయాలు వస్తాయి కదా, బయటికి పెడితే బయటకు వస్తాయని పోసాని గురించి కూడా మాట్లాడుతున్నారు. మరి చెప్పలేము కదా, జైల్లో ఉంటేనే సుఖమేమైనా బయటికి రావడం కన్నా. జైల్లో ఉంటే ఏమైందండి? ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం, సీను ఇప్పుడండి మొద్దు సీను అదే జైల్లో డబ్బులతో కొట్టి చంపేశాడు. అప్పుడంటే అధికారం వాళ్ళది కాబట్టి జరిగింది. ఇప్పుడంటే అధికారం వాళ్ళది ఉన్నా ఏమున్నా వాళ్ళ నమ్మిన కార్యకర్తలో వాళ్ళు ఉన్నాడు.
ఇప్పుడు రేపు పొద్దున్న రాజమండ్రి జైలుకి సపోజ్ పోసాన్ని పంపించారు అనుకోండి, ఏ నా బావ కోసం నా కళలో ఆనందం చూస్తున్నా అనిల్ లేడే అంటే మామూలుగా మాట అనుకుందాం చెప్తున్నాను. అటువంటి కార్యకర్తలు డబ్బులకు పనిచేసే వాళ్ళు జగన్ దగ్గర 100లో ఉన్నారు. పోసానికి అటువంటిది ఏమన్నా రేపు పొద్దున ఇటువంటిది వచ్చింది అనుకోండి, ఎవరు బాధ్యులు అవుతారు? మళ్ళీ ఈ మనిషి ఇదే ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద తోస్తాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఫస్ట్ నమ్మడం మానేయాలి. ఎవరు? జనాలు. రైట్. అది ఎందుకంటే అంత క్రూరుడు కాబట్టి. ఆ విషయం బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాక ఏదో 10 రూపాయలు పడేస్తున్నాడు, ఆయన వెనకాల జెండాలు పట్టుకుని తిరుగుతున్నాడు, ఇంత మందు పోతున్నాడు, సాయంత్రం అయితే ఇంత బిర్యానీ ఇచ్చి పంపిస్తున్నాడు అన్న ఆలోచనే చేస్తున్నారు జనాలు. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇంకా ప్రజలు 40% ఆయనకు ఓట్లు వేశారని ఇంకా విరివేగిపోతున్నారు. ఆయనకి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి అది మాటలు అనేవి ఇంకా గ్రహణం పట్టుద్దండి, ఒక గ్రహణం పట్టుద్ది. ఇట్లాగొచ్చి ఇట్లా వెళ్ళిపోదు కదా గ్రహణం అనేది, కొంత టైం పట్టుద్ది. ఆ గ్రహణం వేడాలంటే కొంచెం టైం పట్టుద్ది. అట్లాంటియే ఈ చీకటి మరకలన్నీ పోవాలంటే, ఇంకా రాష్ట్రం ఇంకా బాగుండాలంటే ఈ అవినీతి చేసిన నాయకులు కానీ ఇటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ అనిపించాలి. జగన్మోహన్ రెడ్డికి కొంచెం దూరంగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే.